నిన్నంతా కన్నయ్యని చూడకుంటే నాకు కొన్ని యుగాలంటే అనిపిస్తుందిరా. మీకు గుర్తుందారా కన్నయ్య మనకి ఎలా కలిశాడో? ఒకరోజు మన డబ్బులు పోయాయని ఇల్లంతా వెతుకుతున్నాము. అన్నయ్య అన్నయ్య బ్యాగ్ మీద. ఎక్కడ దొరికింది తమ్ముడు? అక్కడ రోడ్డు మీద. డబ్బులు ఉన్నాయి, ఎవరియో. అన్నయ్య ఈ బ్యాగ్ మీద. బ్యాగ్ ఎవడో తెలుసా? అవునరా, వాడితో గడిపిన క్షణాలు చాలా మధురమైనవి. ప్రవాహం పెరిగేదేగా, ప్రాణం ప్రయాణం తరిగేదేగా. అలకలు తీరుస్తూ అమ్మని మరిపిస్తూ అనాది రాగమై లాలించనా, నడతని నేర్పిస్తూ నాన్నగా మురిపిస్తూ అనంత వాహినై ప్రేమించనా. అప్పుడప్పుడు హారుగానులు రుసరుసలు చిరాయువై చిరు చిరు నవ్వులు సరిగమలు మధురిమలు, వరాల బంధమ స్వరాల గంగమా. కాలం ప్రవాహం పెరిగేదేగా, ప్రాణం ప్రయాణం కరిగేదేగా. అరే ఇదేరా కన్నయ్య గారి ఇల్లు, పదండి వెళ్ళని కలుద్దాం. పదండి పదండి.
కన్నయ్య కన్నయ్య ఏమైందన్నా లేరా ఏమైందా లేరా ఏమైందా చెప్పురా ఏమైందా ఎవర్రా మీరంతా ఎవరైతే ఏమందయ్యా అసలు ఏమందయ్యా కన్నయ్యకు అప్పు చేసిండు భరిస్తుండు చల్ నికాల్ అప్పు కట్టుర్రా అప్పు కట్టి తీసుకోమండ్రా అప్పు కట్టుర్రి రూమ్ లో డబ్బులు ఉన్నాయరా ఎప్పుడే తీసుకొస్తా నేను పోరా పో ఇదిగో అతని అప్పు ఎంతో నాకు తెలియదు ఇందులో 1,00,000 చిల్లరున్నాయి తీసుకో తీసుకోమంటే నువ్వు పని చేయడం ఏంట్రా అసలు కారణం ఏంటి నువ్వు పని చేయడానికి నాకు కూడా చెప్పనంతనా లేదన్నా నాన్న చనిపోయినప్పుడు అన్నాడు ఇప్పటికే మీ అయ్యా నాలుగేదోల్సింది రూమ్ రెంట్ కట్టలే ఇప్పుడు మీ అయ్యా సచ్చిండు ఇప్పుడు నువ్వు కడతావా బయటికి నడు మీ అప్పు కింద మీ రూమ్ లో ఉన్న అన్ని సామాన్లు జప్తు చేస్తున్నా వచ్చిండయ్యా
హలో, ఎడికి రవైనావు? మీ అయ్యా నాకాడ 50,000 అప్పు చేసి ఉన్నాడు, అది ఎవరు తీరుస్తాడు? ఎట్లా? ఇప్పటికీ అది వడ్డీతో కలిపి ₹1,00,000 అయింది. అప్పటి వరకు నువ్వు నా ఇంట్లోనే పనోన్లా ఉండాలా? దినమంతా అడిగి వచ్చినావురా? ఆకలితో ఉన్నట్టున్నావు. అదయ్య తినరా, అదయ్య తిను, అదయ్య అదయ్య తిను, అదయ్య తిను, తిను, తినరా, తిను, తినరా. నువ్వు ఇట్లా తినవు కానీ జరిగిన ఒక మాట కూడా చెప్పరాదా? లేదన్నా, నా గురించి చెప్పి మీకు ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు. అంటే మేము పరాయి వాళ్ళమా? సర్లే, ఇక రెస్ట్ తీసుకో. వాడికి ఎలాగైనా హెల్ప్ చేయాలి. ఏం లేదురా, అతనికి ఏదైనా ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయించాలి. అరే, మా దగ్గర ఉన్న డబ్బులన్నీ సేట్కి ఇచ్చేసాం కదరా, నీ ఎలా చేంజ్ చేయాలి? అవును కదరా. అట్లెట్లా అనుకుంటారా? మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ శ్రమ ఉందిరా. కష్టపడదాం, కష్టపడి కూలో నాలో చేసి వాడిని చదివిద్దాం కదా. చేద్దాం. చూసి మురిసేలా ఏడేడు లోకాల నీ కీర్తి వెలగాలి నేడే ఈనాడే. ఆ తండ్రి కన్నుల్లో నువ్వేగా మహారాజు. మన దేశంలో నేటికి ఎందరో కన్నయ్య లాంటి పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా నేటికి ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉన్నది. వాటన్నిటిని జయించడానికి మేలుకోవాలి మన యువత. Share, subscribe and please support us.